సచ్చివేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఈరోజు పార్టీకి సంబంధించిన ప్రముఖులపైన, పార్టీ పెద్దలపైన, మంత్రులపైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి తిరుపతి ఎంపీ, సచ్చివేడి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ఓవరాల్గా చూస్తూ ఉంటే నేను చూస్తూ ఉన్నాం, ఎంపీగా ప్రమోషన్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇది చాలా తప్పండి. ఎందుకంటే ఒక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కోనేటి ఆదిమూలం గారిని ఒక పార్లమెంట్ సభ్యునిగా చేయాలని ఆయన మీద ఇష్టంతో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించడం జరిగింది. నన్ను సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం జరిగింది. దీనిలో భాగంగా కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేశాము. ఆయన అందుబాటులోకి రాలేదు. దీంట్లో పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళడం, పెద్దిరెడ్డి గారు కానివ్వండి, అలాగే ఆర్సి విజయసాయిరెడ్డి గారు కానివ్వండి, అలాగే మిథున్ రెడ్డి గారు కానివ్వండి, పార్టీ పెద్దలందరి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మనం మా కేడర్ని సమాయత్తం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మా సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అలాగే అందరితో కోఆర్డినేట్ చేసుకుని ఏమేమి సమస్యలు ఉన్నాయో చూసుకొని దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత సత్యవేడి నియోజకవర్గ సమన్వయకర్తగా నాకు, అలాగే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయనకి, రేపు తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాల్సినటువంటి ఆయనకి, ఇద్దరికి సమాన బాధ్యత ఉంది. ఆ బాధ్యతల నుంచి తను తప్పుకొని తన వేరే రకమైనటువంటి ఆలోచనలు పెట్టుకొని పార్టీ పెద్దల మీద, పార్టీలో ఉన్నటువంటి ఎస్సీలకు గౌరవం లేదని మాట్లాడడం చాలా తప్పు. తను ఏదో మనసులో పెట్టుకునే ఇట్లాంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అది చాలా తప్పు. దాన్ని ఆయన ఉపసంహరించుకోవాలి. పార్టీ ఇతర పార్టీలతో సత్సంబంధాలు పెట్టుకుని సొంత పార్టీ పైన విమర్శలు చేసినటువంటి నైజాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఆయనకి ఫస్ట్ నుంచి ఇదే వైఖరండి. ఆయన ఖచ్చితంగా తెలుగుదేశంలో చేరాలనే ఉద్దేశంతోనే ఒక వారం నుంచి తెలుగుదేశం నాయకులతో మంత్రాలు జరుపుతున్నారు. ఈరోజు పెద్ద దిక్కైన జిల్లాకి పెద్ద దిక్కైన రామచంద్ర నాయుడు గారి మీద కులం పేరుతో, క్యాస్ట్ పేరుతో ఈ విధంగా మాట్లాడడం తప్పు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేదోడు అని చెప్పి 2 పర్యాయాలు సీట్ ఇచ్చి ఆయన ఏమి ఖర్చు పెట్టలేదండి, ఆయన ఏమి తిరగలేదండి. సత్యవేడి కేడరు నాయకులు ఆయన మోశారు. ఈరోజు కేడర్ని ఎవరికి చెప్పకుండా మోసం చేసిపోవడం చాలా దుర్మార్గం చర్య. అంటే జిల్లాకు పెద్దదిగా ఉన్నటువంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? చాలా తప్పు సార్. ఆయన తల్లి పాలు దాగి రొమ్ము తిన్నట్టు ఉంది. ఎందుకంటే అందరం రామచంద్రనాయుడు గారి ఇంటికి వెళ్ళే వాళ్ళవి, నువ్వు వచ్చేవాడివే అని మొన్నటి వరకు ఎన్నో పర్యాయాలు మీటింగ్ పెట్టాము. పెద్దలు రామచంద్రనాయుడు గారు కార్యకర్తలందరినీ ఒకసారి తీసుకొచ్చి మన మండపంలో ఆడ పరిస్థితులు బాగాలి, ఆడ మన మండపాలు అవన్నీ పెద్ద ఉండవు కాబట్టి ఇక్కడికి తీసుకురమ్మని మాకు చెప్పడం జరిగింది. మేమందరం ఇష్టంతోనే కార్యకర్తలు వచ్చాము, నువ్వెవరు చెప్పేదానికి రావద్దని. కార్యకర్తలు మా ఇష్టంగా అందరూ 3000 మంది ఒక పిలుపుతో వాళ్ళ సొంత వాహనాలు పెట్టుకొని తిరుపతికి వచ్చాం. పెద్ద ఆయన కలిసాము, బాగా మాట్లాడారు. ఎంపీ గారు, మా ఎమ్మెల్యే గారు అభ్యర్థి అందరితో పరిచయాలు చేసుకున్నారు. పోకూడదనే దానికి నువ్వెవరు? సచివ నియోజకవర్గం అంటే మొదటి నుంచి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పెద్ద దిక్కుగా ఉన్నారు. ఈరోజు ఆయన్ను కలవటం అనేది చిన్న చూపుగా చూస్తూ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటే? సత్యవేడి నియోజకవర్గం ఈ రోజు కాదు, 2001 నుంచి ఇప్పుడు 2024, 25 సంవత్సరాలుగా సత్యవేడి నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా పెద్ద ఆయన దగ్గరికి వస్తారు, ఏదైనా కష్ట నష్టాలు చెప్పుకుంటారు, పనులు చేస్తున్నాడు. ఎంత జనం ఉంటే కూడా ప్రతి ఒక్కరిని పలకరిస్తాడు ఆప్యాయతగా. దానివల్ల అభిమానం ఉండదు. ఆ అభిమానమే మొన్న మీటింగ్ పెడితే కూడా ఒక్క ఉద్దుటున్నా నువ్వు ఎమ్మెల్యేగా ఉండవు, నీ టికెట్ లేదని చెప్తే కూడా పెద్ద ఆయన పిలిచినాడంటే ఆటోమేటిక్గా 3000 మంది ఇంత దూరం నుంచి వచ్చినారంటే ఇది చాలా ఆశ్చర్యకరం. సత్యవేడు చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఈ విధంగా ఇంత జనం రావడం, ఇంత బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడం ఇదే మొదటిసారి. ఆయనకి విలువ ఉండదు కాబట్టి ఆయన పిలుపుకి ఇంతమంది వచ్చినారని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం. ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తికి ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించినా కూడా వెనక్కి వెళ్ళిపోవడం, పార్టీ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏ విధంగా చూడాలంటే? చాలా బాధాకరమైన విషయం. మేము తొలి నుంచి ఆయనతో సామాన్యుడిగా వచ్చిన రోజు కూడా బైకుల్లో, బస్సుల్లో తిరిగే రోజు నుంచి ఆయనతో కూడా తిరుగుతూ ఉన్నాము. మేము గడప గడపకు 2 సార్లు ఆయన దగ్గర తిరిగినాము. మాలో అనవసరంగా రెడ్లు, ఎస్సీలు అనే భావన కల్పించే మాటలు మాట్లాడటం చాలా బాధగా ఉంది. ఎందుకంటే మేము నిద్రలేస్తే గడప గడప పోయినప్పుడు ప్రతి ఇంట్లో కనీసం ఒక 50 మంది ఎస్సీలలోనే భోంచేసినాం. మేము అందరం కలిసి మెలిసి తిరుగుతున్నాం. మాకు ఉండే జనమే వాళ్ళు. అక్కడ అనవసరంగా మా మధ్యలో
రెడ్లు ఎస్సీలు అని చెప్పటం, దాన్ని తీసుకొచ్చి ఆయన ఇప్పుడు ఒకసారి బుచ్చినాడి కండిగిలో కన్వీనర్ విషయంలో పెద్ద తేడా వస్తే ఆ తేడాని ఇదే కళ్యాణ మండపంలో కూర్చొని జగనన్న చెప్పినాడని రామచంద్రన్ ఎదురుగ్గా ఆదిమూలన్నే మమ్మల్ని అందరినీ తొడుకొని వచ్చి అదే కళ్యాణ మండపంలో పరిష్కారం చేసినాము. ఇట్లా మాకైతే తేడాలు లేవు. నువ్వేదో పెట్టుకొని నాకు మెయిన్గా ఏమంటే నువ్వు ఇన్ని దినాలు మేము సొంత అన్నదమ్ముల మాదిరి నడిస్తే వదిలేసి నువ్వు తెలుగుదేశం లేకపోతున్నావు అంటే ఎంత తిట్టకూడదు అనుకున్నా కూడా కోపం వచ్చే భావన కల్పిస్తున్నావు. మేము ఇప్పుడు ఈరోజు కూడా నీకు టికెట్లు ఏమన్నా బాధ కలిగింది, నువ్వు ఎంపీగా పోతున్నా సంతోషపడాలనుకున్నాం. ఏ విధంగానూ నిన్ను వదిలేయలేము. నువ్వు మాకు చెడ్డలు చేసినా కూడా భరించి కూడా ఉన్నావు. ఇప్పుడు కూడా నిన్ను భరించాలనే ఉన్నావు. నువ్వు ఎంతో సంతోషంగా ఉన్నది. నిన్ను వాళ్ళ కొడుకొచ్చి ఈ విధంగా చెప్తే కూడా ఎంపీగా పోతావు అంటే ఏదో అందరం మాకు అన్ని కాన్స్టిట్యున్సీల్లో పరిచయాలు ఉన్నాయి కూడా తిరిగి ఏదో ఒక విధంగా గెలిపించి మనకు మంచిగా ఇద్దరిని పెట్టుకొని మాకేమంటే ఇంకొక ఎప్పుడు ఇయర్ దాకా మమ్మల్ని ఏరే వాళ్ళు వచ్చి పరిపాలించినారే కానీ మేము వచ్చి ఏరే దగ్గర వచ్చి పరిపాలించే అవకాశం రాలేదు. మొట్టమొదట నీకు అట్ట అవకాశం ఇచ్చే పరిస్థితి వచ్చింది. దాన్ని ఉపయోగించుకోకుండా నువ్వు వేరే పార్టీకి పోవటం నీకు దురదృష్టం, మాకు కూడా దురదృష్టం అని భావిస్తున్నాను. సత్యవేడు నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న తరుణంలో కోనేటి ఆదిమూలం వ్యాఖ్యలు మీరేం చెప్పాలనుకుంటున్నారు? సూటిగా ఇలాంటి చౌకబారి వ్యాఖ్యలు వద్దు. ఒకవేళ మీకు ఏదన్నా మనసులో ఉంటే అధిష్టానానికి చెప్పి గౌరవంగా తప్పుకోవచ్చు. అంతేగానండి మనం పోతూ పోతూ మన ఎదుగుదలకు కారణమైనటువంటి పార్టీని, మన ఎదుగుదలకి కారణమైనటువంటి ప్రధానమైనటువంటి నాయకుల్ని ఎలా పడితే నోటుకొచ్చినట్టల్లా పడితే మాట్లాడేసి దూరంగా పోవడం అనేది తప్పు. ఏదన్నా ఉంటే బాధ ఉంటే డైరెక్ట్గా వచ్చి మాట్లాడుకొని నాకు ఈ సమస్య ఉందని చెప్పుకోవచ్చు. అది సంస్కారవంతంగా ఉంటుంది, బాగుంటుంది. కానీ ఇట్లా మీడియాకి ఎక్కి ఎలా పడితే అలా అనుచిత వ్యాఖ్యలు చేయడం, పార్టీ పరువుని బజారుకి ఏడడం, అతి ముఖ్యమైనటువంటి లీడర్లను ఎట్లా పడితే అట్లా మాట్లాడడం చాలా తప్పు. ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అభ్యర్థిని ఈరోజు ఎంపీగా ప్రకటించిన తర్వాత పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఇచ్చినటువంటి కోనేటి ఆదిమూలం తల్లి లాంటి పార్టీ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటున్నారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. ప్రధానంగా ఏదైనా సమస్యలు ఉంటే అంతర్లీనంగా వచ్చి చర్చించుకోవాలి, పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళాలి తప్ప ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం, జిల్లా పెద్ద ఆయనగా ఉన్నటువంటి మంత్రి పెద్దిరెడ్డి పైన వ్యాఖ్యలు చేయడం సరికాదంటున్నారు ఎంపీ గురుమూర్తి. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి. ఏదో అందరం మాకు అన్ని కాన్స్టిట్యున్సీల్లో పరిచయాలు ఉన్నాయి కూడా తిరిగి ఏదో ఒక విధంగా గెలిపించి మనకు మంచిగా ఇద్దరిని పెట్టుకొని మాకేమంటే ఇంకొక ఎప్పుడు ఇయర్ దాకా మమ్మల్ని ఏరే వాళ్ళు వచ్చి పరిపాలించినారే కానీ మేము వచ్చి ఏరే దగ్గర వచ్చి పరిపాలించే అవకాశం రాలేదు. మొట్టమొదట నీకు అట్ట అవకాశం ఇచ్చే పరిస్థితి వచ్చింది. దాన్ని ఉపయోగించుకోకుండా నువ్వు వేరే పార్టీకి పోవటం నీకు దురదృష్టం, మాకు కూడా దురదృష్టం అని భావిస్తున్నాను.